హలో హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం గులాబీ చెట్లకు ఒక మంచి ఫెర్టిలైజర్ని తెలుసుకుందాము. హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ని మనము గులాబీలు మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు అవి 1-2 పూలు పూసిన తర్వాత ఆగిపోతాయి వాటి గ్రోత్ అనేది. ఇక తర్వాత పూలు పూయవు మనకి, ఎందుకంటే వాళ్ళు కెమికల్ ఫర్టిలైజర్స్ వేసి పెంచుతారు కదా. అవి మళ్ళీ మన ఇంటికి వచ్చిన తర్వాత మన క్లైమేట్కి తట్టుకొని మనం ఇచ్చే వర్మి కంపోస్ట్, కిచెన్ వేస్ట్ వీటితోటే బతకాలంటే అవి చాలా కష్టం. అప్పుడు మనం ఏం చేయాలి, ఇంట్లో మనం హోమ్మేడ్గా తయారు చేసుకునేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ని ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇవి హెవీ ఫీడర్స్, అలా ఇస్తూ ఉంటేనే ఇంత మాత్రమైనా పూలు పోస్తూ ఉంటాయి. ఒక్కొక్కరికి చూడండి చాలా పెద్ద పెద్ద పూలు పోస్తాయి. నా గార్డెన్లో కూడా చూడండి, అటు చూపించమ్మా, చాలా పెద్ద పెద్ద పూలు పోస్తాయి. కానీ మొక్క ఎదుగుదల మాత్రం తక్కువే ఉంటుంది. ఒక్కొక్క ఫెర్టిలైజరు వాటికి సెట్ అయిందంటే మాత్రం చాలా బాగా పూలు పోస్తాయి. ఇది సెంటెడ్ రోజ్ అన్నమాట, అంటే నాటు రోజు ఎంత బాగా పూసిందో చూడండి. నేను ఇంకా చూపిస్తాను. ఇది హైబ్రిడ్ రోజేను. ఎలాగైనా మన దగ్గరకు వచ్చే వరకు కొంచెం గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది నాటు రకమే. అసలు దీని ఫ్లవర్ చూడండి, అసలు అయ్యో రాలిపోతుంది. మొన్న చూడాలి అసలు ఎంత బాగుందంటే, ఎంత సెంటు వాసన వస్తుంది అంటే దీనికి భలేగా మొగ్గలు కూడా బాగా వస్తున్నాయి. ఈ ఫ్లవర్ చూడండి అసలు ఎంత ముద్దుగా ఉందో. అసలు హైబ్రిడ్ రోజెస్ అనుకుంటాం కానీ మన నాటు రోజెస్ ఉన్నంత స్మెల్, ఆ ఫ్లేవరు అసలు వేటికి ఉండవు. ఇవి చూడండి కొంగలాగా పెరిగినాయి, ఎంత హైట్ పెరిగినాయో, కానీ వాసన ఉండదు, ఏముండదు. ఓన్లీ అందానికి తప్పించి దేనికి పనికిరావు. ఇవి మన ఇళ్ళల్లో పెరగటం కొంచెం కష్టమే. చూడండి, ఇది నేను హైదరాబాద్ నుంచే తెచ్చుకున్నాను. ఇది కూడా అంతే, దీని గ్రోత్ చాలా తక్కువ ఉంది, అలాగా పెరుగుతూ ఉంటుంది. కాకపోతే చిగురు వచ్చినప్పుడల్లా మాత్రం ప్రతి చిగురికి మొగ్గలు వస్తాయి. ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ పూస్తాయి. ఫస్ట్ ఇలా పింక్ వస్తుంది, తర్వాత వైట్ వచ్చి ఎండిపోతాయి. ఈ విధంగా అయితే మన గార్డెన్లో ఫ్లవర్స్ అయితే ఇలా ఉంటాయి. మనం నర్సరీ నుంచి తీసుకొచ్చుకున్నవి గ్రోత్ ఆగిపోతాయి. అలాంటి వాటికి మనము మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే హోమ్ మేడ్ ఫర్టిలైజర్లను ఇచ్చినట్టయితే చాలా సింపుల్గా ఈజీగా ఇలాగా ఫ్లవరింగ్ అయితే వస్తూ ఉంటుంది. చూడండి, ఇది డెకరేషన్ ఫ్లవర్ అన్నమాట, రెడ్ రోజు. కాకపోతే ఇది పొట్టిగా వస్తున్నాయి కాడలు అవి, కాకపోతే బాగానే ఉన్నాయి ఫ్లవరింగ్. అది మనము అప్పుడప్పుడు ఇలాగా హోమ్ మేడ్ ఫర్టిలైజర్ని ఇస్తూ ఉంటేనే మన మొక్కల గ్రోత్ బాగుంటుంది, ఫ్లవరింగ్ అనేది బాగా వస్తూ ఉంటుంది. మనము హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ చాలా సింపుల్గా ఉండేవి మన మొక్కలకి ఇస్తూ ఉండాలి. ఒకవేళ అలా ఇవ్వకపోయినట్టయితే ఎక్కువ మోతాదులో మనం వర్మి కంపోస్ట్, కౌ మెన్యూర్ అలాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మనం అవి ఎక్కువగా ఇస్తూ వాటర్ అనేది ఎక్కువగా ఇచ్చినట్టయితే మాత్రం త్వరగా ఫంగస్ వస్తుంది. అలా ఫంగస్ వచ్చిందంటే మాత్రం చెట్టు ఆకులు పండిపోయి ఎండిపోయి రాలిపోయే ప్రమాదం ఉంది, చెట్టు అనేది పాడైపోతుంది. అదే ఎండాకాలంలో అయితే మాత్రం మనం వాటర్ అనేది చూసుకొని ఇవ్వాలి. ఎప్పుడైనా సరే ఈ సాయిల్ ఇలాగ మొత్తం పైనంతా ఎండిపోవాలి. ఎప్పుడైనా సరే లోపల కొంచెం తేమ ఉంటూనే ఉంటుంది. బాగా పైన ఎండిపోయిన తర్వాతనే వాటర్ ఇవ్వాలి. చలికాలంలో అయితే మాత్రం కంప్లీట్గా ఎండిపోవాలి, లేకపోతే ఫంగస్ అనేది వస్తుంది. అలాగా ఇచ్చినట్టయితే మాత్రం తప్పకుండా. ఎండాకాలంలో 2 డేస్కి ఒకసారి వాటర్ ఇచ్చినా కానీ చాలు. ఇప్పుడప్పుడే శీతాకాలం అయినా కానీ మంచు పడుతుంది, కానీ ఎండ అయితే బాగా విపరీతంగానే వస్తూనే ఉంది. కాబట్టి మనం తేమను చూసుకొనే మొక్కలకి ఇవ్వాలి. అదే కనుక వాటర్ అనేది ఎక్కువ ఇచ్చినా కూడా చెట్టు పాడైపోతుంది, తక్కువ ఇచ్చినా కూడా ఆకులు పండిపోయి చెట్టు చనిపోయే ప్రమాదం ఉంది. గులాబీ మొక్కల్లో ఎప్పుడైనా సరే మట్టి కొంచెం ఎసిడిక్గా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే గులాబీ మొక్కలు ఎసిడిక్ సాయిల్నే ఇష్టపడతాయి. కాబట్టి అలాంటప్పుడే మనం ఇప్పుడు ఈరోజు ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్ని నెలకు ఒక్కసారైనా ఇచ్చినట్టయితే, వీలైతే 15 రోజులకు ఒకసారి ఇవ్వండి, లేకపోతే నెలకు ఒకసారైనా ఇచ్చినట్టయితే ఇది ఎసిడిక్గా మారుతుంది. ఎసిడిక్ని అంటే సాయిల్ ఎసిడిక్గా మారడానికి మెజర్మెంట్స్ అయితే మన దగ్గర ఏమీ లేవు. కాకపోతే కొద్దిగా ఎసిడిక్గా ఉండేటట్టుగా మాత్రం ఎప్పటికప్పుడు మనం ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇస్తూ ఉన్నట్టయితే అది సాయిల్ అనేది దానికి ఇష్టం అలా ఉండటము. అప్పుడే మనకి మొక్కల గ్రోత్ బాగుంటుంది, ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది.
అదే కనుక మనం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వకుండా కౌ మెన్యూర్ అని వర్మి కంపోస్ట్ అని ఇలాంటివన్నీ ఇస్తూ ఉన్నాం అనుకో సాయిల్ ఆల్కలీన్ అయిపోతుంది. ఆల్కలీన్ సాయిల్ అయిపోయింది అనుకో గులాబీ చెట్టుకు అస్సలు ఎదుగుదల ఉండదు, ఏమి ఉండదు. దానికి ఒక జడత్వం లాగా వచ్చి ఇక నిద్రావస్థలోకి వెళ్ళిపోయినట్టే ఉండిపోతుంది. చెట్టులో పెరుగుదల అనేది ఉండదు, ఫ్లవరింగ్ ఉండదు, ఏమీ ఉండదు. అలాంటప్పుడు అలాగ మనం ఒక కౌ మెన్యూర్ ఇచ్చినా కూడా నెలకొకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్లు ఇవ్వాలి. ఇంకా అంటే ఈరోజు నేను ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి. లేకపోయినట్టయితే ఇంకా ఇంతకుముందు నేను చెప్పాను కొన్ని రకాలుగా ఎసిడిక్ అవ్వటానికి, అలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటే ఒక 2 డేస్కి ఒకటి, 3 డేస్కి ఒకటి, 10 డేస్కి ఒకటి, అలాగా మన వీలుని బట్టి కనీసం మ్యాక్సిమం 1 వీక్ ఒకటైనా కానీ నేను చెప్పిన లిక్విడ్ ఫెర్టిలైజర్లు ఇస్తూ ఉన్నట్టయితే మొక్కలు చక్కగా గ్రోత్ బాగుంటుంది, ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది. మనము ఎక్కువ సార్లు కనుక మనం మెన్యూర్లు ఇస్తూ ఉన్నాం అనుకోండి, అలాంటప్పుడు ఆల్కలీన్ అయిపోతుందని చెప్పి అనుకున్నాం కదా, అలాంటప్పుడు దాంతోపాటు 1 టీ స్పూన్ టీ పొడి ఇవ్వచ్చు, లేకపోతే 1 టీ స్పూన్ కాఫీ పొడి ఇవ్వండి ఆ మెన్యూర్తో పాటు. లేకపోతే మనం పట్టిక చెప్పుకున్నాం కదా, పట్టికైనా కానీ 1/2 స్పూను చెట్టు చుట్టూ చల్లండి ఆ పొడి. లేకపోతే 1 లీటర్ వాటర్లో 1/2 స్పూన్ కానీ ఫుల్ స్పూన్ కానీ చెట్టు సైజుని బట్టి, కుండీ సైజుని బట్టి 1 లీటర్ నీళ్ళల్లో కలిపైనా వాటర్ అయినా ఇవ్వండి. అలా ఇచ్చినప్పుడు గ్రోత్ ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మన మెన్యూర్లలో నైట్రోజన్, పొటాష్, ఫాస్ఫరస్ అన్నీ ఎక్కువగా ఉంటాయి కదా, దానికి తోడు ఇలాగా మనము ఎసిడిక్ అయ్యేలాగా ఇచ్చినట్టయితే మొక్కకి చాలా హ్యాపీ అవుతుంది అన్నమాట. హ్యాపీ అయిపోయి గ్రోత్ బాగుంటుంది, ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది. బియ్యం కడిగిన నీళ్ళు, దీనిలో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, మెగ్నీషియం అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. మన మొక్కలకి దీన్ని ఒక 2 రోజులు ఫర్మెంటేషన్ చేసి మొక్కలకి ఇచ్చినట్టయితే మొక్కల్లో చాలా గ్రోత్ ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు దీనిలో నేను బీట్రూట్ కలిపి నా మొక్కలకైతే ఇస్తాను. ఐస్ రాదు దాన్ని. ఇదిగోండి బీట్రూటు, దీంట్లో ఇప్పుడైతే ఒక 1/2 ముక్క వేస్తున్నాను, దీనికైతే సరిపోతుంది. దీన్ని సన్న సన్న పీసులుగా చేసుకొని అయినా కానీ మన ఈ ద్రావణంలో కలిపి ఇవ్వచ్చు. లేకపోతే దీన్ని కంప్లీట్గా ఒక 4-5 కప్పులు వాటర్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్స్ చేసుకొని ఆ జ్యూస్నైనా దీంట్లో కలుపుకోవచ్చు. కాకపోతే మనము వడేసే ఈ జ్యూస్ దీంట్లో కలుపుకోవాలి, లేకపోతే ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది శీతాకాలం కదా, ఎండాకాలం అయితే ఓకే అట్లయినా ఇవ్వచ్చు, కానీ ఈ శీతాకాలంలో మనము ఆ వేస్ట్ అయితే ఇవ్వకూడదు. అలాగే మనం ఇప్పుడు ఇచ్చే ఈ జ్యూసు చూడండి, ఇది బీట్రూట్ అనమాట. బీట్రూట్ తోటి తయారు చేసిన జ్యూసు. దీంట్లో బియ్యం కడిగిన నీళ్ళల్లో బీట్రూట్ వేసి కలిపాము. ఇది 1 రోజు ముందే ఫర్మెంట్ చేసుకున్నాను. చూడండి ఎలాగా పీసులు చేసుకొని వేసాను. ఇది 1 రోజు ముందే దీన్ని ఫర్మెంటేషన్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే ఇది బాగా పనిచేస్తుంది. మీ దగ్గర కనుక సీవీడ్ ఫర్టిలైజర్ కనుక లేకపోయినట్లయితేనే ఈ జ్యూస్ ఇవ్వండి. అదే సీవీడ్ ఫెర్టిలైజర్ ఉన్నట్టయితే అది ఇవ్వండి చాలు, ఇది అవసరం లేదు అప్పుడు. ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి సుగుణాలన్నీ దీంట్లో ఉంటాయి. అందుకని సీవీడ్ ఫర్టిలైజర్ కనుక మీరు మొక్కలకు ఇచ్చినట్టయితే ఇది ఇవ్వవసరం లేదు. ఎందుకంటే దీంట్లో ఫాస్ఫరస్, పొటాష్, కాల్షియం, నైట్రోజన్, మెగ్నీషియం, సల్ఫర్, జింకు, మ్యాంగనీస్ ఇలాంటివన్నీ దీంట్లో పుష్కలంగా ఉంటాయి అన్నమాట. దానికి తోడు మనము దీంట్లో మన బియ్యం కడిగిన నీళ్ళు కూడా పోసాం. చూసారుగా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం ఇలా తయారు చేసుకొని దీన్ని 1 రోజు మొత్తం ఫర్మెంట్ చేసుకొని మనం ఈ మొక్కలకి దీన్ని ఇలా డైరెక్ట్గా ఇచ్చేసేయచ్చు. దీంట్లో ఏం ఎక్స్ట్రా వాటర్ ఏం కలపవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికీ నేను 1 బకెట్ వాటరు రైస్ వాటర్లో ఇవి కలిపాను. ఇప్పుడు మనం ఈ మొక్కల్ని ఈ పీసులు ఉన్నాయి కదా, వీటిని ఎండబెట్టైనా మళ్ళీ తర్వాత మన మొక్కల్లో వేయొచ్చు. ఇలా పచ్చి వేసాం అనుకోండి ఫంగస్ వస్తుంది. ఎండబెట్టిన తర్వాత వీటిని మన మొక్కల్లో పైన వేసేస్తే మనం కంపోస్ట్ వేసినప్పుడు అవి వాటి కిందకి వెళ్ళిపోయి చిన్నగా అవి కూడా మొక్కలకి ఎరువుగా ఉపయోగపడతాయి. ఇప్పుడు వీటిని మాత్రం మనం డైరెక్ట్గా ఇచ్చేసేద్దాము. ఈ మన రైస్ వాటర్లో కూడా నైట్రోజన్, పొటాష్, ఫాస్ఫరస్, మెగ్నీషియం అన్నీ ఎక్కువగా ఉంటాయి. కలిపి గ్రోత్ చాలా బాగా ఉంటుంది. అందుకని తప్పకుండా మనము నేనైతే ఇలా డైరెక్ట్గా ఇచ్చేస్తాను. మీకు ఒకవేళ ఇబ్బంది, మీ మొక్కలు స్టార్టింగ్ ఇప్పుడే పెట్టాము, గులాబీ చెట్లు
చిన్న మొక్కలు అనుకుంటే మాత్రం దీనికి 1:3 రేషియోలో కలుపుకొని ఇవ్వండి. నేను మాత్రం నా మొక్కలకి ఎలాగా డైరెక్ట్గానే ఇచ్చేస్తాను, అలాగా అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.